మేడం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం అంటూ ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు కదా. సో మనం దేనికి సిద్ధం అనుకోవాలి? ఎందుకంటే మహిళలకు ఆయన ఇచ్చిన ఎన్నో హామీలు ఉన్నాయి. మరి అవన్నీ అమలు చేసేసి ఇప్పుడు సిద్ధం అంటున్నారు అనుకోవాలా, లేదా అమలు చేయలేదు కాబట్టి దేనికైనా సిద్ధం అంటున్నారు అనుకోవాలి? ఆయన నిర్మోహమాటంగా ఓడిపోవడానికి సిద్ధమని ప్రచారం చేసుకుంటున్నారండి. ఎందుకంటే 2019 ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మేము 95% నెరవేర్చాము అని అందరికీ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు. జనాలు ఎవరు వినటానికి సిద్ధంగా లేరు. ఇచ్చిన అన్ని హామీల్లో ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం అనేది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మళ్ళీ నేను 2024 ఎన్నికల ఓట్ల సమయానికి మహిళలందరినీ కూడా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానన్నారు. ఇంకొక 2 నెలల్లో మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది. ఈ 4 సంవత్సరాల నుంచి ఆయన మద్యపాన నిషేధం అనేది ఎక్కడా చేయలేదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ నిన్న మేము చేసిన కార్యక్రమంలో చూసుకుంటే కొత్త బ్రాండ్లన్నీ కనిపించినాయి. పైగా ప్రతి బ్రాండ్ సీసా మీద అక్కడ ఓన్లీ సేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ అని కనిపించింది. అంటే ఆయన సొంత బ్రాండ్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అమ్ముకుంటూ ఆ వచ్చే నిధులతోనే మహిళలకి అమ్మఒడి కానీ, ఇంకా ఫంక్షన్లకు పెంచే కార్యక్రమాలు కానీ, ఇంకా ఆటో డ్రైవర్లకి ఇచ్చే ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే అనేవి ఈ మద్యంపై వచ్చిన నిధులతోనే ప్రజలకి ఇస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ మహిళా ఓట్లనైతే కొల్లగొట్టి ఆయన గద్దెనెక్కారో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అదే మహిళా ఓట్లతో ఆయన గద్దె దించడానికి మహిళలందరూ కూడా సిద్ధమై ఉన్నారని ఖచ్చితంగా మేము చెప్తున్నాము. అలాగే ఆయన చేసిన మద్యపాన నిషేధం వల్ల వచ్చే లాభాలను అయితే చూసుకుంటున్నారు, కానీ ఎంత నష్టం, జనాలకి ఆరోగ్యపరమైన నష్టం జరుగుతుంది. మళ్ళీ ఆరోగ్య బీమాను పెడుతున్నారు, జగనన్న ఆరోగ్య బీమాని పథకాలు పెడుతున్నారు. ఆ పథకాల ద్వారా మళ్ళీ ప్రజలకు ఏదో మేలు చేస్తున్నాము అని చెప్పి జనాలకు చెప్పుకుంటున్నారు, కానీ మద్యం అమ్మటం ఎందుకు? మళ్ళీ ప్రజలకి ప్రాణహాని వచ్చినప్పుడు మీరు పథకాలు ఇవ్వటం ఎందుకు? అలాగే చదువులకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ అనేవి పెడుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి తీసేసి అందులోనే ఎడ్యుకేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో అంతంత ఖర్చు పెట్టి కష్టపడి ఇప్పుడు చదువుకునే ఎవరైనా సరే సంపాదించింది దేనికండి? పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. దాన్ని మీరు వాళ్ళకి ఉచితంగా ఇస్తే వాళ్ళు కష్టపడిన దాన్ని పొదుపు చేసుకునే వాళ్ళు అవుతారు. అంతేగాని కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి లక్షల స్కూల్ ఫీజులు కట్టించుకుని వాళ్ళు సంపాదించిందంతా కూడా మళ్ళీ ఇండైరెక్ట్గా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇవేమీ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే అందరికీ ఒకే తరహాలో కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇదే పరిపాలన తెచ్చినట్లయితే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వాళ్ళకు నచ్చిన స్కీములు పెట్టుకుని మేమేదో చేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం అంటే బటన్ అక్కడైతే నొక్కుతున్నారు, కానీ ఎవరి అకౌంట్లోనూ డబ్బులు పడటం లేదు. అదైతే మేము ఖచ్చితంగా చెప్తాం. ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక హెచ్చరికగా తీసుకోవాలి. అవన్నీ కాకుండా సిద్ధం అని చెప్పి బోర్డులు పెట్టుకుని దేనికి సిద్ధం, మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఖచ్చితంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దానికే మీరు సిద్ధమయ్యారని మేము చెప్తున్నాం. అంటే ఒక పక్క మీరు చెప్తా ఉన్నట్టు మహిళలకు ఆ పథకం ఇస్తున్నాం, ఈ పథకం ఇస్తున్నాం అని చెప్పుకుంటూ, మరోపక్క పదవుల్లో మేము 50% రిజర్వేషన్ కల్పించాం మహిళలకని గొప్పలు చెప్పుకుంటూ, మరోపక్క ఈ మద్యపాన నిషేధం ద్వారా మహిళల జీవితాలని నాశనం చేస్తున్న పరిస్థితి. మరోపక్క యువతను పట్టించుకోకుండా ప్రధానంగా ఈరోజు ఈ 4.5 5 కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉంటే డిఎస్సి అంటూ కూడా నిన్నటి నుంచి డ్రామా మొదలు పెట్టడం, దీన్ని ఎట్లా? మహిళలందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం సిచ్యువేషన్స్ చూసుకుంటే మీరు సిటీస్లో కాకుండా ఏ పల్లెటూరు ప్రాంతాలకి, గ్రామాలకి వెళ్ళినా, ఏలూరు జిల్లాలో చూసుకుంటే జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా పేరుతో ఒకే రోజు 37 మంది చావులు అనేవి కంటపడినాయి. అలాంటివి రోజుకు 1-2 చనిపోతే న్యూస్ అనేది బయటికి రాలేదు. కానీ సర్వేలో మనం చూసుకుంటే వితంతువులు ఫెన్షన్లు ఇస్తున్నారు. వితంతువులు ఇచ్చే ఫెన్షన్లకి ఏ వయసు వారు వితంతువులుగా ఉన్నారు అని ఒక సర్వే చేసినట్లయితే మ్యాక్సిమం 45 సంవత్సరాలలోపు మహిళలు మాత్రమే వితంతువులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు భర్తలు చనిపోయారు అని అంటే కేవలం కల్తీ సారా తాగటం వల్లే చనిపోయారు. మరి దేన్ని మీరు మహిళలకి వితంతువు ఫెన్షన్లు పెంచడానికి మాత్రమే మీరు కల్తీ మద్యాన్ని మహిళలకి ఇస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వితంతువులు ఫెన్షన్లు పెంచుతున్నాము అని చెప్పడానికి వీళ్ళందరినీ చంపి మహిళా కుటుంబాలన్నింటినీ రోడ్డు మీదకి తీసుకువస్తున్నారా? అలాగే చదువుకునే పిల్లలకి డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చేస్తున్నారు, ఉద్యోగాలు అయితే లేవు. ఉద్యోగ భద్రత ఎక్కడుంది? ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు? అదేమంటే డిగ్రీలు అయిన వారికి వాలంటీర్లుగా 5,000 ఇచ్చి జీతం ఇస్తున్నారు. 5,000 జీతంతో ఎవరిని పోషించుకోగలుగుతారు? 5,000 వాలంటీర్కి జగన్ గారు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా? దేనికి ఉపయోగం? దేని చెప్పుకోవడానికి ఈ కార్యక్రమాలు మీరు చేపడుతున్నట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ మద్యపానం జరిగిన తర్వాత యువతంతా కూడా చాలా విపరీతంగా చెడిపోతున్నారు. మన జగన్ గారి ప్యాలెస్ వెనకాల ఒక అమ్మాయి
మద్యపానం డ్రగ్స్ తీసుకున్న వ్యక్తితో అరాచకానికి గురయ్యి ఆ అమ్మాయి చనిపోతే కనీసం మాకు కనపడట్లేదా, మీకు వినపడట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకా దేన్ని మీరు ప్రజల్ని పట్టించుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి వస్తే ప్రజలకి ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రకటించాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? మద్యాన్ని పెంచుతున్నారు. వీధికి ఒక షాపు ఉంటే వీధికి 4 షాపులు చేశారు. 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తానన్న మద్యపానాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మేము అమ్ముతున్నాం లెక్కల్లో చూపిస్తున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా చూడండి, ప్రతి 12, 1 గంట వరకు కూడా ఎక్కడైనా మద్యం దొరుకుతుంది. మరి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెడుతున్నారు. మద్యం మీరే అమ్ముతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెట్టి వాళ్ళకి ఫైన్లు మీరే వేస్తున్నారు. ఎందుకు అంటే అమ్మే వాళ్ళని ఆపరు, తాగే వాళ్ళని ఫైన్ల పేరుతో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా జగన్ గారు ఈయన 2 నెలల తర్వాత గద్దె దిగడానికైతే సిద్ధం అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే గతంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించి మహిళల మిస్సింగ్ అంశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినప్పుడు వాటి గురించి అసలు ఎక్కడ ఎలా మిస్సింగ్ జరిగింది, మహిళలు ఏ విధంగా తప్పుతున్నారని ఆరా తీయకుండా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇప్పటికీ కూడా ఆ మిస్ అయిన వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనే దాని గురించి ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడకపోవడం అనే దాని అట్లా. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య అయితే చేశారండి. ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా ఈ 4 సంవత్సరాల కాలంలో మిస్సింగ్ కేసెస్ అయితే నమోదవుతున్నాయి, దానివల్ల చర్య తీసుకోవట్లేదు ప్రభుత్వాన్ని. దిశ చట్టాలు అమల్లో ఉన్నాయి, కానీ దిశ అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే మాకు ఖాళీ లేదని చెప్తున్నారు, వేరే చోట ఉన్నది చెప్తున్నారు. ఎందుకంటే నేనే 2-3 టైమ్స్ ఒకళ్ళకి ప్రాబ్లం అయింది అని చెప్పి నేను ఫోన్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏమీ లేదు. చట్టాలు అయితే అమలు చేశాము అని చెప్తున్నారు, కానీ దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైతే కావటం లేదు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు తాడేపల్లి ఆఫీస్ ప్యాలెస్ వెనకాల కూడా మరణాలు సంభవించినా కూడా ఆయనకి ఏం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా ఆయన ఏదో మేము చేస్తాం, ఉద్ధరిస్తామని చెప్పి కనీసం పట్టించుకుంటున్న నాయకుల మీద తిరిగి కేసులు పెట్టడం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళు ఇచ్చేదాన్ని తీసుకోలేనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా అసలు అర్హుడివే కాదు అని మేము చెప్తున్నాము. ఎందుకంటే అది వాళ్ళ అన్న మాటలో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పి నువ్వు ఎంక్వైరీ చేసి దాన్ని సాల్వ్ చేసి ఎంతమంది మహిళలుగా అనేది మీరు రిపోర్ట్ అనేది ప్రజలకు చూపించాలి. కానీ ఆ పరిస్థితిని మీరు తేకుండా ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళని హౌస్ అరెస్టులు చేయటం, లేకపోతే కనుక పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎవరూ ప్రశ్నించకుండా జనాల్ని మార్చడం అనేది మన స్వాతంత్రానికి, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చామని మేము అనుకుంటున్నాము. కానీ ఇలాంటి జగన్ గారి పరిపాలన వల్ల ఏంటంటే ఉన్న స్వాతంత్రాన్ని కోల్పోతున్నాము, మళ్ళీ బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళినట్టే ఉంది జనాలందరికీ కూడా. ఎందుకంటే ప్రశ్నిస్తే హక్కు, మాట్లాడితే హక్కు, ఇక్కడ తప్పు జరుగుతుంది అని ఎవరికన్నా చెప్పినా తప్పు, హౌస్ అరెస్టులు లేకపోతే జైలుకి వెళ్ళటాలు. ఇది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ మనం ఒక్కోసారి బ్రిటిష్ పాలన చూసుకున్నట్టే అనిపిస్తుంది మా అందరికీ కూడా. ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో మహిళలు ఏ విధంగా మద్యపాన నిషేధం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. మరి ఈ ఎన్నికల్లో అదే మద్యపాన నిషేధం అనే ఆలోచనతో ఓటు వేయడానికి వెళ్తారంటారా, లేదంటే ఈయన ఇస్తున్న పథకాలు మహిళలకి ఆ పథకాలు ఇస్తున్నారు కదా అన్న దృష్టితో వెళ్ళే అవకాశం ఉందంట? ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నోరు తెరిచి చెప్పడానికి భయపడుతున్నారు, కానీ ఎవరు అనేది అందరూ స్పృహలోనే ఉన్నారండి. అందరికీ అర్థమవుతానే ఉంది. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తాము అంటే ముందు సంతోషించింది మహిళలే. ఆయన తొలి సంతకం ఎక్కగానే చేసినప్పుడు కూడా అందరూ పార్టీతో సంబంధం లేకుండా అందరూ కూడా మహిళలందరూ సంతోషించారు. ఎందుకంటే భర్త చేసే ఆదాయం సంపాదనలో సగం మద్యానికే పోతుంది, సగం ఫైన్లకే పోతుంది. ఆ మద్యం తాగొచ్చినందుకు సగం ఆరోగ్యానికి పోతుంది. ఇంకా కుటుంబ పోషణకు అనేది మహిళకి ఏం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మహిళ ఏదో ఒక పని చేసుకునో కూలి చేసుకునో కుటుంబ పోషణకి వెళ్లాల్సి వస్తుంది. ఈరోజు మద్యం తాగి చనిపోతున్న భర్తలకి, వితంతువులకు కానీ వీళ్ళందరూ కుటుంబ పోషణలో పడుతున్నారు. అలాగే మొన్న అంగన్వాడీలు ఒక్క మద్యం గురించి మహిళలు మాత్రమే రోడ్డు ఎక్కలేదండి. అంగన్వాడీల దగ్గర నుంచి, ఆర్పీల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న ప్రతి గృహిణిని రోడ్డు ఎక్కించిన ఘనత అయితే మన జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సో ఏ యాక్షన్ తీసుకోవాలనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది.